తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రేవంత్ సారు గొప్ప మనసు చాటుకున్నాడు. అందరూ సీఎంల లెక్క గొప్పలకు పోలేదు. మల్లారెడ్డి భూ కబ్జా చేయలేదంటుండు. నేను సుత కోర్టుకు పోతా అంటుండు. రిమ్స్ మెడికల్ కాలేజ్ పోరగాళ్లను కొట్టిర్రు. సరైన వసతులు లేవు అని అడిగితే గింత దారుణమా? మంత్రులుగా సంతకాలు పెట్టిర్రు. ఇయాల్టికెళ్ళి పనులు సురువు చేస్తుర్రు. ఇక అసెంబ్లీలా మస్తు ముచ్చట్లయినాయి. అసెంబ్లీలా కొత్త స్పీకర్ అచ్చుడు, అట్లనే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గిట్లా శాన్య ముచ్చట్లున్నాయి. పోదాం పార్రి అసెంబ్లీ దాకా. ఇక తెలంగాణ కొత్త అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ సారు ఏకగ్రీవంగా ఎన్నికైండుల్లా. ఇంకొకరు ఎవరు నామినేషన్ ఇవ్వకపోవడంతోనే ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీకి ముచ్చట చెప్పి కొత్త స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ను బాధ్యతలను స్వీకరించమని పిలిస్తే ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ ఇంకొందరు కలిసి తోలుకొచ్చి స్పీకర్ సీట్ల కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరు సభలున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి పోయి అభినందనలు చెప్పిర్రు. ఇక దీనికంటే ముందు సభ షురూ కాగానే ఇంతకు ముందు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించిండు. అందులో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గిట్ల ప్రమాణం చేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను, కల్వకుంట్ల తారక రామారావు అని నేను, పాడి కౌశిక్ రెడ్డి అని నేను, కడియం శ్రీహరి అని నేను, కొత్త ప్రభాకర్ రెడ్డి అని నేను, టి పద్మారావు అని నేను, పల్లా రాజేశ్వర్ రెడ్డి అని నేను. అయితే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని వెట్టుడు ఇష్టం లేని బీజేపీ ఎమ్మెల్యేలు అప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండా కొత్త స్పీకర్ వచ్చినాక గడ్డం ప్రసాద్ కుమార్ సార్ సమక్షంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిర్రు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామ్రావు పవార్ పాటిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు ఉన్నారు. ఇక ఇప్పటికీ 117 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా మాజీ సీఎం కేసీఆర్, అట్లనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సార్లు ప్రమాణ స్వీకారం చేయలేదు. మైటి రాజా సింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని నేను, ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను, కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను, పైడి రాకేష్ రెడ్డి అని నేను, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అని నేను, మై పవార్ రామారావు పటేల్, పాయల్ శంకర్ అనే నేను. తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నికైన గడ్డం ప్రసాద్ సార్కు అన్ని పార్టీల నాయకులు గిట్ల ధన్యవాదాలు చెప్పిర్రు. మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. 2200 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు. అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది. ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్తా వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీట్లల్లో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ, మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని, ఆ క్రమంలోనే శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన
మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ, ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని, ప్రతి సభ్యుడి యొక్క హక్కులను, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క, ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు 100% విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష. సహజంగానే శాంతమూర్తిగా ఓపికవంతులు. మీ మీ మీరు మీ ముఖ కవళికల ద్వారానే, మీ కను సైగల ద్వారానే అందరూ కూడా ఆవేశాలు కూడా సద్దుమణుగుతాయని ఆశిస్తూ, ఆ విధంగా ఒక పరిపూర్ణమైనటువంటి స్పీకర్గా గొప్ప పేరు ప్రఖ్యాతలు మీరు పొందాలని కోరుకుంటూ, ఆశిస్తూ, అభిలషిస్తూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక తర్వాత మాట్లాడిన స్పీకర్ సారు ఇట్లా చెప్పుకొచ్చిండు. నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను 3వ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై విశ్వాసం ఉంచి సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు నాకు శుభాభివందనలు తెలియజేస్తూ, నా గురించి మంచి మాటలు చెప్పిన మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పుడో వారం కింద గవర్నర్ మేడం చేతుల మీదంగా మంత్రులుగా ప్రమాణం చేసి ఎప్పుడు అలా పదవులు తీసుకుంటారో అని చూస్తానం కదా. గా పని చేసిరుల్లా అందరు మంత్రులు చూడుర్రి. ఇప్పటికే మంత్రులుగా ఈ నెల 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినా గానీ ఇన్ని దినాలు బాధ్యతలు తీసుకోలేదు కదా కొందరు. వాళ్ళందరూ గిట్ల ఎవరి ఛాంబర్లో వాళ్ళు పూజలు చేసి మంత్రులుగా బాధ్యతలు తీసుకొని పని షురూ చేసి కొన్ని ఫైళ్ల మీద సంతకాలు కూడా పెట్టిర్రులా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క గిట్లు ఉన్నారు. అయితే బట్టి విక్రమార్క సారు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లకు తెల్లారుగట్ల పూజలు చేసి గృహప్రవేశం చేసిండు. అటెంక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు మొదటి ఫైలు 6 గ్యారంటీల భాగంగా ఆర్టీసీ సంస్థకు సబ్సిడీగా 374 కోట్లు, ఆరోగ్యశ్రీ సాయాన్ని 298 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 996 కోట్లు, సమ్మక్క సారక జాతర ఏర్పాట్లకు 75 కోట్ల రిలీజ్ ఫైల్ మీద సంతకాలు చేస్తే సాగునీటి పారుదల సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని కీలక ఫైళ్ల మీద సంతకాలు చేసిండు. అట్లనే రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు భువనగిరి జిల్లా రాయగిరిల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు 9.50 కోట్ల విలువ గల 10 ఎకరాల భూమిని మొత్తం 33 జిల్లాలల్లా I&PR డిపార్ట్మెంట్ కు అధునాతన కెమెరాలను కేటాయించే ఫైల్ మీద సంతకాలు చేస్తే ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ, ఐటీ శాఖ మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు, ఇక అట్లనే పంచాయతీ రాజు, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా అనసూయ సీతక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రాల మధ్య బాధ్యతలను తీసుకున్నది. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి మేడం కుటుంబ సభ్యులందరూ వచ్చిర్రు. కేటీఆర్ ఏమంటే అధికార కాంగ్రెస్ ను అరుచుకున్నాడో గాని ఒక్కొక్క మంత్రి గట్టిగానే రిటర్న్ ఇస్తుర్రులా.
ఇంతకుముందు సీతక్కిస్తే ఈ తాపకు గీ మంత్రి సార్ చూడుర్రి ఎట్లా ఇచ్చిండో. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచి పట్టుమని 10 దినాలు కాకముందే మాజీ బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుంటా కొన్ని కమెంట్లు చేసిండు కదా. దానికి అధికార పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కూడా గంతే గట్టిగా రిప్లై ఇచ్చిండుల్లా. కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్నా కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన తెచ్చుకోవాలి. నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది, వారం రోజులైంది. వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతూ ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి. సుధీర్ రెడ్డి గారు చెప్పినారు 6 నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని. అదన్నా కనీసం కోడ్ చేసుకో, లేదా మీ అనుమతితో మీ ప్రకటన చూసిన తర్వాత, మీ చిట్ చాట్ చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా. మీరు అధికారం లేకపోతే బతకరన్నట్టే కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. వాళ్ళకు అందరినీ కోరుతా ఉన్నా, మాకు ప్రజలు మార్పు కోరుకొని మాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. మేము ఇచ్చిన హామీలు అమలైతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని అధికారంలో తెస్తారు. లేకపోతే ప్రతిపక్షంగా మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారు. కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి అంశాలు మాట్లాడడము, హామీల గురించి ఇంకా పిల్ల ఉట్టకముందే కుళ్ళగుట్టించినట్టు మాట్లాడేటువంటి అజ్ఞానంగా మారకండి. మీ పట్ల 10 సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి పరిపాలన ఏం జరిగిందో చెప్తే మొత్తం బట్టబయలు అవుతుంది. ఇప్పటికి 2 డిపార్ట్మెంట్స్ లెక్క చూస్తేనే కళ్ళు బయర్లు కమ్ముతా ఉన్నాయి మొత్తం వ్యవస్థలో. నిజమేనుల్లా సారు చెప్పినట్టు కొడుకు పుట్టక ముందే కుళ్ళు గుట్టించినట్టు ఇప్పుడే గంతగానం తొందర ఎందుకు పడుతుర్రో మరి. ఎన్ని దినాలు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళి ఉండు వాళ్ళతోన అయితలేదేమో మరి. ఇక చూడాలే ఇంకెంతమంది అధికార పార్టీ వాళ్ళు రిప్లై ఇస్తారో కేటీఆర్ కు అంటుర్రు గీ ముచ్చట ఇన్న జనాలు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి ఉండే ప్రజాభవన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఇచ్చిన సారు ఎక్కడ ఉంటుండో చెప్పిండులా. అసెంబ్లీ ఓడిచినాక మీడియాతోని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా తాను ఆడంబరాలకు ఓదాల్చుకోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దుబారాను తగ్గించాలనుకుంటున్నా, అందుకు కొత్త బిల్డింగ్ కట్టుకోకుండా ఇప్పుడు నాకు క్యాంప్ ఆఫీస్ లేదు కాబట్టి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీ జాగల్నే 1 ఎకరంలో షెడ్ కట్టుకొని ఉంటా. బంగ్లా కట్టాలంటే ఇప్పుడు కోట్ల రూపాయలు కావాలి, అన్ని పైసలు లేవు గనక షెడ్డును కట్టించుకొని దాన్నే క్యాంప్ ఆఫీస్ గా వాడుకుంటానని చెప్పుకొచ్చిండు. అట్లనే ప్రజాభవన్ లా మిగిలి ఉన్న ఇంకో బంగ్లాను ఇంకో మంత్రికి ఇస్తా అని చెప్పిండు. ఇక రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో అక్కర్లేదు, దాని బదులు ఇంకో రూట్ లో మెట్రో ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చిండు సారు. ఇక ఇంతకు ముందు గెలిచిన ముఖ్యమంత్రులు అయితే వాస్తు మంచిగా లేదు, గాయనున్న దాంట్లో నేనెందుకు ఉండాలి అని పాతయి గులగొట్టి కొత్తవి కట్టుకొని ఉంటుండే. జనాల సొమ్మే కదా అని అనుకున్న ముఖ్యమంత్రులను చూసినాం గాని ఇట్లా సర్కార్ దగ్గర పైకం లేదని చెప్పి ఉన్న ఇల్లు కూడా మంత్రులకు ఇచ్చి ఖాళీ జాగల షెడ్ వేసుకొని ఉండు మాత్రం చూస్తే ఈ ముఖ్యమంత్రిని తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఇక 47 ఎకరాలు దొంగతనంగా దొబ్బిండు గిరిజనులకెంచి అని కేసు పెట్టింది కదా మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మీద. ఇక మీడియా ముంగటికి వచ్చిన సారు చూడుర్రి ఏం చెప్తుండో. మేడ్చల్ల మల్లన్న గెలిచి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవుడుతోనే ఇంట్లోకెళ్లి బయటికి వెళ్తలేడు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్న. ఇక గిన్ని దినాలు అయింది పాత మరపు అవ్వుడుతోనే ఇప్పుడు గొట్టాల ముంగడికి వచ్చిండు అన్న. ఇక ఆయన కలవనీకే వాళ్ళ నియోజకవర్గ జనాలు వస్తే ఆ గోగిట్ల పూట వరకు పోజు ఇచ్చిండు చూడుర్రి.
మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో ఉన్న కేశవపురంలో 47 ఎకరాలు గిరిజనుల భూములు కబ్జా చేసి ఎన్నికల టైంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో గిరిజనులు ఎంఆర్ఓతో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీద కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందేనాయే. ఇక ఇప్పుడు గొట్టాల ముంగడికి వచ్చిండు, ఏందో అరుచుకుందాం పార్యా ముచ్చట. చెప్పే మల్లన్న 47 ఎకరాలు కబ్జా చేసినవని అంటున్నారు గిరిజనులు, వాస్తవమేనా? వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది, అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. మరి నీ మీదనే ఫిర్యాదు బుక్ అయింది కదా మల్లన్న. వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు. ఎన్నికలైన ఎమ్మడే రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేపించిండు అని ఆ గిరిజనులు అంటున్నారు కదా. అది కాదని అవాస్తవం అని చెప్తున్నారు. మరి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది అని అనుకుంటున్నావా మల్లన్న? ఏం దీంట్లో కక్ష ఏం లేదు. ఏం ఇన్నరా, భూ కబ్జాతోని నాకు ఎటువంటి సంబంధం లేదు, కేసు నమోదైన విషయం వాస్తవమే, నేను కూడా కోర్టును ఆశ్రయిస్తా అంటున్నాడు మల్లన్న. ఆదిలాబాద్లో ఉన్న రిమ్స్ మెడికల్ కాలేజీలా పోరగాండ్లు కాలేజీ బంద్ చేసి ధర్నా కూసున్నారు. అట్లనే అక్కడ పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ని టర్మినేట్ చేసిండ్రంట. ఎందుకో చూడుర్రి. ఏంది, జూనియర్ డాక్టర్లు అందరూ కలిసి రోడ్డు మీద కూర్చొని ఏమో ధర్నా చేస్తున్నారు. ముందు కూర్చున్న ఒక ఆయన తలకాయకు దెబ్బ కూడా తాకింది, కట్టుకున్నాడు. ఏందో చూసొద్దాం పారి. ఏమైంది ఓ జూనియర్ డాక్టర్లు, ఏంది ముచ్చట? అగో వి వాంట్ జస్టిస్ అనుకుంటా నినాదాలు చేస్తున్నారు. ఏంది టర్మినేట్ డాక్టర్ క్రాంతి, డైరెక్టర్ డామ్ డామ్ అంటున్నారు. వాయమ్మనే దిష్టి బొమ్మలను కూడా తలగబెడుతున్నారు కదా. ఆ డాక్టరు ఆ డైరెక్టర్ మీద వీళ్ళు ఎందుకింత కోపంగా ఉన్నారో గీ అన్న చెప్తాడంట. ఈనుర్రి. నైట్ మేము తినేసి రాగానే డాక్టర్ క్రాంతి ఇంకా కొంతమంది గుండాలతో వచ్చి మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకు కొడుతున్నారు అని అడిగితే, నువ్వు డైరెక్టర్ సార్కి ఎదురు తిరిగినావు కదా, నీకు ఇట్లనే ఉంటుంది, మీరు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్, ఇట్లా నువ్వు ఎదురు తిరిగితే ఇట్లనే కొడతారు అని చెప్పేసి అని అన్నారు. దానికంటే ముందే ఈవినింగ్ మేము డైరెక్టర్ సార్ తోటి ఇట్లా మాట్లాడి ఆయనకి ఎదురుగా. విన్నారా, ఇప్పుడు అర్ధరాత్రి జరిగిన సీసీ ఫుటేజ్ చూడుర్రు ఒక పారి. చూసిర్రా కథ ఎట్లున్నదో. ఆదిలాబాద్ లా రిమ్స్ మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల నిన్న అర్ధమరాత్రి లొల్లి చేసిన దుండగులను ఎమ్మడే అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్నారు. ఇక కాలేజ్ చుట్టుపక్కల గింత పెద్ద లొల్లి అవుతున్నా కూడా రిమ్స్ డైరెక్టర్ ఇప్పటిదాకా సపోర్ట్ చేయకపోవడంతోనే గిట్ల నిరసనకు దిగిర్రు మెడికల్ కాలేజ్ విద్యార్థులు. ఇక ఈ లొల్లి ఎట్లా షురు అయిందంటే, రిమ్స్ దవాఖానల వార్డులల్లా ఎలకలు తిరుగుతున్నాయని, సరైన వసతులు లేవని కొంతమంది విద్యార్థులు పోయి డైరెక్టర్ కు కంప్లైంట్ చేసిర్రు.
కొట్టిర్రట. ఆహా అట్టెట్లా కంప్లైంట్ చేస్తావని గిట్ల కొట్టిర్రంట. మరి ఇంతకు వీళ్ళను ఎవరు కొట్టిర్రంటే డైరెక్టర్ చుట్టాల మనిషి అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతితోని కలిసి బయట మనుషులను తీసుకొచ్చి వీళ్ళ మీద రిమ్స్ డైరెక్టర్ రాతోడు దాడి చేయించిండు అని అంటున్నారు గా విద్యార్థులంతా. ఇక వాళ్ళ మీద దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుండి తొలగించాలని రిమ్స్ డైరెక్టర్ ను మార్వాలని డిమాండ్ చేసిర్రు గా జూనియర్ డాక్టర్లు. ఇక బుగులు పట్టుకున్న డైరెక్టరు ఎమ్మడే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని టర్మినేట్ చేసినామని చెప్పిండు. చూడుర్రి. రాత్రి రిమ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. ఎవరైతే అవుట్ సైడ్ వచ్చి మెడికల్ హౌస్ సర్జన్ వాళ్ళు ఏదైతే కొట్టారో అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ ఎవరు డాక్టర్ ఇన్వాల్వ్ అని ఆల్రెడీ టర్మినేట్ చేసిన. అదేవిధంగా 10 మెన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ పెట్టేసిన. చట్టం తనకు తాను చేసుకుంటుంది, ఎవరు ఉపేక్షించలేదు. ఇటువంటి ఎవరు అవుట్ సైడ్ వాళ్ళు మేము ఉపేక్షించాము. ఇదే విధంగా ఫ్యూచర్లో రిమ్స్ హాస్పిటల్ ఎవరు అవుట్ సైడ్ రాకుండా సెక్యూరిటీ పెంచుతున్నాం. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము కాపాడుతున్నాం. చాలా బాధాకరం. ఇటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్ కాకుండా అన్ని రకాల మేము చర్య తీసుకుంటాం. అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ 12 మెన్ కమిటీ 10 మెన్ కమిటీ ఎంక్వైరీ పెట్టేసిన. అది పూర్వపురం తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇస్తారో రిజల్ట్ దాని కూడా చర్య ఉంటుంది. డాక్టర్ల కమిటీ, ప్రొఫెసర్ల కమిటీ ఉంటుంది. సూపరింటెండెంట్ ఆర్ఎం అండ్ ప్రొఫెసర్ల కమిటీ. క్రాంతి ఆర్డర్ టర్మినేట్ చేసిన, ఆర్డర్ కూడా చేసిన. అది ఆర్డర్ టర్మినేషన్ అండి, హాస్పిటల్గా టర్మినేషన్. ఇటువంటి దాన్ని ఉపేక్షించలేదు. ఇది కూడా ధర్మాన ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ఎటువంటి ఇష్యూస్ మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడో చేయటం దానికి ఉపేక్షించలేదు కానీ ఇమీడియట్ టర్మినేట్ చేసినాం. రేవంత్ సారు గొప్ప మనసు చాటుకున్నాడు. అందరూ సీఎంల లెక్క గొప్పలకు పోలేదు. మల్లారెడ్డి భూ కబ్జా చేయలేదంటుండు. నేను సుతా కోర్టుకు పోతా అంటుండు. రిమ్స్ మెడికల్ కాలేజ్ పోరగాళ్లను కొట్టిర్రు. సరైన వసతులు లేవు అని అడిగితే గింత దారుణమా? మంత్రులుగా సంతకాలు పెట్టిర్రు. ఇయాల్టికెళ్ళి పనులు సురువు చేస్తుర్రు. ఇయ్యాల్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.